What is up guys and welcome back to my Color of Mod series guys. ఈ రోజు కూడా వర్షం హెవీగానే ఉంటుందని చెప్పారు కదా, సో అలాగే ఉంది. అండ్ ఎక్కడ చూస్తుంటే మనం నిన్న ఆర్మీ వెహికల్ వచ్చింది కదా, సర్వీస్ వెహికల్. సో దీన్ని తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాం. మనకైతే ఒక 7 people హోమ్లెస్గా ఉన్నారని చెప్పి ఒక చోట అయితే తెలిసింది. సో ఆ లొకేషన్ అయితే మనకి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసి వాళ్ళు మనకు ఉంటారు. సో అక్కడికి వెళ్దాము గైస్. ఓకే, ఐ థింక్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వెళ్దాం గైస్. ఇప్పుడు మనం హెల్ప్ చేద్దాం వాళ్ళకి కొంచెం. అండ్ ట్రాఫిక్ కూడా మేబీ ఉండకపోవచ్చు ఈ రోజు. యా లేదు. ఓకే, యా గుడ్ టు గో నౌ. ఓకే, నో ట్రాఫిక్, కూల్. అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు గ్యాస్ ఈరోజు. మీరు చూస్తుంటే ఇక్కడ యా ట్రాఫిక్ లేదు అసలు. సో అక్కడ 7 people ఉన్నారు గ్యాస్. ఓకే, 7 people. సో దీంట్లో అయితే ఈజీగా పట్టేస్తారు గ్యాస్. ఓకే, 7 people దీంట్లో ఈజీగా పట్టేస్తారు. ఫ్రంట్ ఒకరు నో, లేకపోతే మ్యాక్సిమం 7 people కూడా ఏదో వెనకాలే కూర్చొనే ఛాన్స్ ఉంది. చూద్దాం. ముందు ఆ లొకేషన్ మనం వెళ్ళగలిగిందా లేదో కూడా నాకు తెలియదు గాయస్. మన ఉన్నారు కదా, అది రెస్క్యూ చేసే వాళ్ళు ఉన్నారు కదా దీంట్లో, వాళ్ళైతే మనకి ఇలా చెప్పారనమాట, అక్కడైతే ఉన్నారు వాళ్ళు అని చెప్పి ఒక 7 people. సో మనం రెస్క్యూ చేస్తామన్నాం కాబట్టి మనకు చెప్పరు, లేకపోతే వాళ్ళే రెస్క్యూ చేసేస్తారు వాళ్ళని మనలాగా ట్రక్ వేసుకుని వెళ్ళి. సో వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారన్నమాట. అదని మ్యాన్ ఇది కొంచెం స్లో గాయస్, స్లో కానీ తప్పదు గాయస్. ఇప్పుడు మనం ఎందుకంటే కారులో గట్టా తీసుకురాలేం కదా వాళ్ళని. ఇప్పుడు కార్లు తీసుకుని వెళ్ళి రాలేం కదా. సో ఇదైతే ఒకేసారి 7 people అలా వచ్చేస్తారు. అదే కార్లు అయితే ఒక కార్కి మ్యాక్సిమం 4 members అంతే. సో అదనమాట. ఇది కూడా ఒక గుడ్ సర్వీస్ వెహికల్ గాయస్. నాకు ఇది చాలా ఇష్టం. ఆర్మీ వెహికల్ ఇది, సర్వీస్ వెహికల్. చాలా హెవీగా ఉంది గ్యాస్. రైన్ అయితే అసలు ఎక్కడ తగ్గడం లేదు. వాళ్ళు కనీసం 1 hour అయినా వదలొచ్చన్నారు, కానీ ఆ 1 hour కూడా వదలలేదు గ్యాస్. 1 hour కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు ట్రైన్ అయితే. మైకేల్ బి కేర్ఫుల్. ఓకే, మైకేల్కి లక్కీగా వీటన్నిటి డ్రైవింగ్ వచ్చు గాయస్. ఏరోప్లేన్ కానీ పెద్ద ఏరోప్లేన్ కూడా ఉంటుంది కదా, బాగా పెద్దది, అది కూడా వచ్చు గాయస్ డ్రైవింగ్ మైకేల్కి. ఫ్యూచర్లో చూపిస్తాను మీకు డ్రైవ్ చేసి. ఓకే, ఫ్యూచర్లో గాయస్, అంటే ఎన్ని ఎపిసోడ్ నేను చెప్పలేను, బట్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చాలామంది హోమ్లెస్ పీపుల్ ఉండాలి, కానీ మన వాళ్ళనైతే రెస్క్యూ చేసి మనం తీసుకున్న అపార్ట్మెంట్స్లోకి అయితే షిఫ్ట్ చేశారు గైస్ వాళ్ళని. మనం కూడా వీళ్ళనంత ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చేద్దాం. ఈరోజు చాలా తక్కువ మంది గైస్, మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 30 members ఏమో ఉంటారు అంతే ఈరోజు, అంటే ఉన్నారు అంతే. ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్నే అందరినీ షిఫ్ట్ చేస్తారు గైస్ మన వాళ్ళు అపార్ట్మెంట్స్లోకి. సో వాళ్ళకైతే గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ అవి అలాట్ చేస్తున్నాడు మైకేల్. వాటిని అయితే కొనేసి వాళ్ళకైతే అలాట్ చేశాడు మైకేల్ అయితే. సో చాలా మంచి పని చేశాడు కదా గైస్. నేనైతే మనం ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అనుకున్నాం, కానీ వాటిని కొనేసి వాటిని ఈ హోమ్లెస్ పీపుల్కే అలాట్ చేశాడు. సో చాలా మంచి పని చేశాడు గైస్ మైకేల్ అయితే. కాకపోతే మనం లోపలికి వెళ్ళి చూడలేము గైస్. ఓకే, ఆ అపార్ట్మెంట్ బయట నుంచి చూడడమే తప్ప మనం లోపలికి అయితే వెళ్ళలేం. ఇక్కడైతే చాలా ర్యాబిట్స్ ఉన్నాయి గైస్. నా వెహికల్ అయితే అడ్డొస్తూ ఉన్నాయి ఇవి. వాళ్ళైతే ఇక్కడే ఉండాలి ఐ థింక్. ఇది కాదనుకుంటా గాయ్స్ ప్లేస్. ఇదేనా? ఓ మ్యాన్, ఐ థింక్ నేను డౌన్కి వెళ్ళాలా అంటే. 1 second గాయ్స్, 1 second. ఐ థింక్ నేను డౌన్కి వెళ్ళాలా.
ఐ థింక్ అనుకుంటా గాయస్. 1 సెకండ్. అసలు ఇక్కడ హోమ్లెస్ పీపుల్ ఉన్నారా? ఓ నో నో నో, అసలు ఇక్కడ ఉన్నారా? ఐ థింక్ ఇదే అనుకుంటా గాయస్ ప్లేస్. సో మనం అయితే కిందకి దిగాలి. కిందకి దిగితే మళ్ళీ అలాగ వచ్చేది. ఓకే, ఇటు సైడ్ నుంచి దిగచ్చు మేబీ. ట్రై చేద్దాం. ఐ థింక్ ఇక్కడ ఉండాలి గాయస్ వాళ్ళు అనుకుంటా. నేను కూడా చూడలేదు, మన వాళ్ళు నాకు లొకేషన్ ఇచ్చారంతే. చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ట్రక్ని రివర్స్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే నాకైతే అందులో ఎవరు కనిపించట్లేదు గ్యాస్ ప్రస్తుతానికి. వాళ్ళు అక్కడ లేరా లేకపోతే లోడ్ అవ్వలేదా నాకు చూపించలేదా వాళ్ళు? యా గాయస్, అది ఈ ప్లేసా గాయస్? అది ఈ ప్లేసా? ఓ, ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7. వీళ్ళు ఎక్కడ ఉన్నారా? అందుకనే గాయస్ మన వాళ్ళకి కనబడలేదు వీళ్ళు. ఓకే, ఐ థింక్ వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా లేదు గాయస్. ఓ మ్యాన్ గాయస్, నో ప్రాబ్లం, కమాన్ గెట్ ఇన్ ద ట్రక్. వాళ్ళనైతే ఇప్పుడు ట్రక్లో తీసుకెళ్దాం గాయస్. ఓకే, కమాన్ గాయస్, గెట్ ఇన్ ద ట్రక్. ఓకే గాయస్, బ్యాక్ సైడ్ ఆల్రెడీ 6 పీపుల్ ఎక్కారు అండ్ తనైతే ఇక్కడ ఎక్కుతున్నాడు. ఓకే, మరి మన పక్కన ఎవరు కూర్చోలేదా? ఓకే నైస్, 7 పీపుల్. వీళ్ళనైతే తీసుకెళ్ళాలి. వావ్, రైట్ సెకండ్. ఇదే కదా గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ మనం తీసుకున్నవి. ఇలా వెళ్ళాలి. ఐ థింక్ మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డుకి కనెక్ట్ అవ్వాలి గాయస్ ఇప్పుడు మనం. దిస్ ఈస్ టఫ్. హోమ్లెస్ పీపుల్, నో ప్రాబ్లం. అక్కడ మీకు అన్నీ నేను సిద్ధం చేశాను. ఓకే గాయస్, ఈవినింగ్ అయితే టామీ కూడా హెల్ప్ చేయబోతున్నాడు గాయస్. ఆ వీడియో కూడా చూడండి. ఓకే, ఈవినింగ్ టామీ అయితే వాళ్ళకి కొన్ని వస్తువులు అయితే ఇవ్వబోతున్నాడు. కొన్ని వస్తువులు కాదు, మ్యాక్సిమమ్ వాటర్ అలాంటివి, వాటర్ ప్యూరిఫైయర్స్ అలాంటివి అనమాట. కాకపోతే అది కూడా అంతే గాయస్. ఓకే, అపార్ట్మెంట్స్లోకి అయితే వెళ్ళాడు టామీ. జస్ట్ ఒక వెహికల్ తీసుకుని తన ఇవ్వాల్సినవి అనుకున్నవి అక్కడి దాకా తీసుకువెళ్ళి ఇచ్చేస్తాడంతే. ఓకే, హార్స్. ఓకే, సో బయట నుంచే ఇచ్చేస్తాడు టామీ కూడా. ఎందుకంటే అపార్ట్మెంట్స్లోకి అయితే మనం వెళ్ళాం, ఎందుకంటే అది గేమ్లో ఉన్నావు కాబట్టి. గేమ్లో ఉన్న వాటిలోకి మనం వెళ్ళడం మీకు తెలిసిందే. సో అదనమాట. సో 7 పీపుల్ ఈజీగా కూర్చున్నారు గైస్. మన పక్కన ఎవరు కూర్చోలేదా? ఓకే, హార్స్ రన్. వీళ్ళనైతే చాలా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి గైస్, ఎందుకంటే వీళ్ళకి కనీసం ఫుడ్ కూడా తినలేదు. చూసా, ఆల్మోస్ట్ అందరూ కూడా చాలా నీరసంగా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా వీళ్ళకి మంచి ఫుడ్ అయితే రెడీగా ఉంది గైస్. సో మేయర్ మైకెల్ చాలా మంచి పనులు చేస్తున్నాడు. చెప్పాలంటే ది బెస్ట్ మేయర్ అని చెప్పచ్చు మైకెల్ని. మీరేమనుకుంటున్నారు గైస్? మైకెల్ ది బెస్ట్ మేయరా కాదా? కామెంట్స్లో అయితే చెప్పండి గైస్. అండ్ మైకెల్ చేసిన ఈ పనుల గురించి మీరేమనుకుంటున్నారు కూడా చెప్పండి. ఓకే, మ్యాన్ ఇక్కడ కొంచెం ఎత్తులా ఉంది, ఇది అప్లా ఉంది, ఎక్కడం లేదు. ఇదంతా అప్ అనుకుంటా. అప్పే, అందుకని ఎక్కట్లేదు, కొంచెం స్లోగా ఎక్కుతుంది. గుడ్ సర్వీస్ వెహికల్ గైస్. సో ఆర్మీ వాళ్ళు కూడా, ఆర్మీ అంటున్నానండి, మన రెస్క్యూ వాళ్ళు కూడా చాలా మంచి పని చేశారు. ఆల్మోస్ట్ 140 మెంబర్స్నేమో షిఫ్ట్ చేశారు. ఈరోజు ఎంతమంది గైస్? 20 to 30 మెంబర్స్. అంటే దాంట్లో 7 పీపుల్ వీళ్ళు, మిగిలిన వాళ్ళని ఆల్రెడీ షిఫ్ట్ చేసేసి ఉంటారు మార్నింగే. ఇది లాస్ట్ బ్యాచ్ అనుకుంటా, అదే లాస్ట్ అనుకుంటా వీళ్ళు. సో సిటీలో ఉంటే ఇంకా ఒక 3 మెంబర్స్ ఏమో ఉంటారు అంతే నాకు తెలిసి. ఆల్మోస్ట్ అందరినీ షిఫ్ట్ చేస్తారు గ్యాస్. హోమ్లెస్ పీపుల్ అన్నవారే లేరు ఇప్పుడు టోటల్ మన లాస్ శాంటోస్లో అండ్ శాంటీ షోర్స్లో. వీళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేస్తారు. సో
సో వాళ్ళకైతే గవర్నమెంట్ అదే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే కొనేసి గవర్నమెంట్ అపార్ట్మెంట్స్గా వీళ్ళకైతే అలాట్ చేశాడు మైకేల్. చాలా చాలా మంచి పని చేశాడు గాయస్. ఎందుకంటే వీళ్ళు హోమ్లెస్, వీళ్ళకి జాబ్స్ కూడా ఏమైనా ఉంటే ఫ్యూచర్లో చూడాలి గాయస్. ఆల్రెడీ జాబ్స్ కూడా వీళ్ళకి స్టడీ ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. స్టడీ అంటే ఏదో స్టడీ అనుకుంటున్నారు గాయస్, అది కాదు, వీళ్ళకి జాబ్ వచ్చేలాగనమాట. దానికోసం ఏమైతే చేయాలి అవి, లేకపోతే జాబ్ లేకపోతే అందరికీ వర్కే గాయస్. మ్యాక్సిమం అందరికీ వర్కే. స్టడీ అంటే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చదువుకునేలాగా ఏమైనా చేయొచ్చు. అంటే ఒక 15 ఏజ్ ఆ టైప్ ఉంటే మాత్రం చేయొచ్చు, కానీ లేరు గైస్ వాళ్ళు. సో స్టడీ అలాంటిది ఏం లేదనమాట, ఓన్లీ వర్కే అందరికీ. సో వీళ్ళనైతే కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్కి అయితే అలాట్ చేస్తాడు మైకేల్, లైక్ క్లీనింగ్, లేకపోతే ఫుడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, కొన్ని ఫుడ్ పంపించేవి, మన గవర్నమెంట్ ఫుడ్ పంపిస్తాయి కదా, ఆ టైప్. ఓకే, మనం అయితే దగ్గరికి వస్తున్నాం. లాస్ ఏంజల్స్ సిటీలోకి అయితే వచ్చేసాం. లాస్ ఏంజల్స్ సిటీలో అయితే హోమ్లెస్ జీరో గాయస్ ప్రస్తుతానికి. ఎందుకంటే చెప్పాను కదా, మైకిల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి రెవెన్యూ అయితే పెంచారు. ప్రతి ఒక్కరి రెవెన్యూ పెంచాడు మైకిల్, వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ జాబ్స్ కానీ. నేనే చెప్పాను కదా గాయస్, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను ఇది. ఓకే, దిస్ ఇస్ సో ఫార్ గాయస్. ఇమాజిన్ ఈరోజు కనుక వాళ్ళకి మైకిల్ రాకపోతే ఫుడ్ కోసం ఎంత అలాగా అల్లలాడిపోయి ఉంటారో. ఈరోజు కనుక మైకిల్ రాకపోతే ఫుడ్ కోసం చాలా చాలా సఫర్ అయ్యేవారు గైస్ వాళ్ళు. ఎందుకంటే వర్షంలో ఎటు వెళ్ళలేరు వాళ్ళు, అండ్ బయట ఏమి ఫుడ్స్ కూడా ఉండవు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర మనీ కూడా లేదు గాయస్. కొన్ని బెగ్ చేసుకుందామన్నా సరే స్ట్రీట్లో మనకి మనుషులు లేరు కదా. ఈరోజు అయితే ఉన్నారు కానీ వర్షంలో తరుస్తున్నట్టు గాయస్. చూసారా వీళ్ళు బయట ఉండి, నేను మాత్రం లోపల ఉన్నారు. ఏమో ఎంజాయ్మెంట్గా ఉందేమో వీళ్ళకి. ఒకసారి వీళ్ళకైతే తెలుస్తుంది వీళ్ళకి కూడా. కాకపోతే మైకిల్ ఉండగా పూర్ పీపుల్ ఎప్పుడు కూడా చాలా చాలా మంచిగానే ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళని పూర్ నుంచి కనీసం అట్లీస్ట్ కొంచెం మనీ సంపాదించే విధంగా అయినా సరే మైకిల్ అయితే చేస్తున్నాడు ప్రస్తుతానికి. వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడం, వాళ్ళకి సపరేట్ ఇల్లులు అన్నమాట వాళ్ళకి అలాట్ చేయడం అలాంటివి. సో రెవెన్యూలో ఆల్మోస్ట్ 50%, అంటే మనకు వచ్చే ట్యాక్స్లు కానీ లాస్ ఏంజల్స్ నుంచి ఇవన్నీ వాటిల్లో కూడా 50% హోమ్లెస్ పీపుల్ కోసం అండ్ పూర్ పీపుల్ కోసం అయితే ఖర్చు పెడుతున్నాడు మైకిల్. సో చాలా చాలా మంచి పని గాయస్. సో ఇక్కడికైతే వచ్చేసాం గాయస్ మనం. ఓకే, లెట్స్ టర్న్ బ్యాక్. ఓకే, సో ఇదే గాయస్ అపార్ట్మెంట్స్ అయితే బడి. ఓకే, వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు. వాళ్ళైతే మన వాళ్ళే గాయస్, స్మోక్ చేస్తున్నారు కదా, వాళ్ళైతే మన వాళ్ళే. హోమ్లెస్ పీపుల్ని చూసుకోవడానికి ఇక్కడ పెట్టాం. సో ఓకే, మీరైతే లోపలికి వెళ్ళండి గాయస్. ఓకే గాయస్, వాళ్ళైతే వెళ్ళిపోయారు. చూసారా, ట్రక్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారు రూమ్స్లోకి. హే బడీస్, వాళ్ళని బాగా చూసుకోండి. ఓకే, మీరు స్మోక్ చేయడమే కాదు. సో చూసారు కదా గాయస్, ఈరోజు మైకిల్ చేసిన మంచి పని. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ మైకిల్ ది బెస్ట్ మేయరా కాదా కామెంట్స్లో చెప్పండి గాయస్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. That's it for today guys. Thanks for watching. I'll see you in the next one.